నమస్తే. నేను మీ సారథి రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, నేను ఎల్లప్పుడూ అంటూ ఉంటాను. విద్యాధనం సర్వధనం ప్రధానం. విద్య ఈ ధనం ఎలాంటిదంటే దీన్నెవ్వరూ దోచుకోరమ్మా. దీన్ని మనం ఎంత పంచిపెడితే అంత పెరుగుతుందే గానీ తరగదు. వెల్ అందుకే నేను ప్రతి ఒక్కరికి అంటూ ఉంటాను. మీరు విద్యను నేర్చుకోండమ్మా. ఈ విద్య ఎన్నటికీ వృధా కాదు. ఇది మీకు ఎక్కడో ఒక దగ్గర పనికొస్తుందమ్మా. వెల్ ఈరోజు క్లాస్‌లో మనము సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ వీటిని నేర్చుకుందామమ్మా. ఆంగ్ల గ్రామర్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ టిపికల్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్స్‌లో నుంచి ఇదొక టాపిక్ అమ్మా. కొంచెం అటెన్షన్ ఇస్తేనే కానీ ఇది అర్థమవుతుంది. లేకపోతే అర్థం అవ్వదమ్మా. ఇంతకు మొదలు నేనేవైతే ఫ్రేజెస్ నేర్పానో, క్లాజెస్ నేర్పాను. ఆ ఫ్రేజెస్, క్లాజెస్ కనుక మీకొస్తే ఈ సెంటెన్స్‌ని మనం నేర్చుకోవచ్చమ్మా. అవి గనుక రాకపోతే ఇవి మళ్ళీ రావమ్మా. చాలా కష్టం ఇవి. సో వెల్ అయితే చూద్దాము మరి ఏముందక్కడ. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. సింపుల్ సామాన్య వాక్యము, కాంపౌండ్ సంయుక్త వాక్యము, కాంప్లెక్స్ సంక్లిష్ట వాక్యం. ఇవి 3 రకాల వాక్యాలమ్మా. అయితే వీటిని అనాలిసిస్ చేయొచ్చు. అనాలిసిస్, సింథసిస్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్. అనాలిసిస్ అంటే విభజన. సింపుల్ సెంటెన్స్‌ని విభజించొచ్చు. దాంట్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. అలాగే కాంపౌండ్ సెంటెన్స్‌ని విభజించొచ్చు. అలాగే కాంప్లెక్స్ సెంటెన్స్ కూడా విభజించొచ్చు. అది అనాలిసిస్ అమ్మా. ఇక సింథసిస్. సింథసిస్ అంటే జోడించడం. ఈ అనాలిసిస్‌కి ఆపోజిట్ సింథసిస్ అమ్మా. అనాలిసిస్‌లో మనం విభజిస్తాము, సింథసిస్‌లో జోడిస్తాము. అయితే కాంపౌండ్ సెంటెన్స్‌లో, కాంప్లెక్స్ సెంటెన్స్‌లో, అదేవిధంగా సింపుల్ సెంటెన్స్‌లో ఈ సింథసిస్ నేర్చుకుందామమ్మా, జోడించడం. నెక్స్ట్ ఇక మూడవది వచ్చి ట్రాన్స్ఫార్మేషన్, రూపాంతరం. అంటే సింపుల్ సెంటెన్స్‌ని కాంప్లెక్స్ సెంటెన్స్‌గా మార్చొచ్చు, కాంప్లెక్స్ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్‌గా మార్చొచ్చు. అలాగే 2 సింపుల్ సెంటెన్స్‌ని ఒక కాంపౌండ్ సెంటెన్స్‌గా మార్చొచ్చు. ఒక కాంప్లెక్స్ సెంటెన్స్‌ని కాంపౌండ్ సెంటెన్స్‌గా మార్చొచ్చు. ఇవన్నీ మనం నేర్చుకుందామమ్మా. ఇంకోసారి చెప్తున్నాను. ఇవి నేర్చుకునే కంటే ముందు దయచేసి మీరు ఫ్రేజెస్, క్లాజెస్ ఏవైతే ప్లేలిస్ట్‌లో ఉన్నాయమ్మా, వాటిని కొంచెం అటెన్షన్‌గా చదవండి, వినండమ్మా, రాసుకోండి నోట్స్. ఇవి అర్థమవుతాయి. వెల్ అయితే ఈ అనాలిసిస్, సింథసిస్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్ వీటికి మనకు కనీసం ఒక 5, 6 క్లాసులు పడతాయమ్మా. 5, 6 క్లాసెస్ మనకివి అవసరము. వెల్ పర్వాలేదు, మనం తీసుకుందాము. 5, 6 క్లాసుల్లో కూడా డీటెయిల్డ్‌గా నేర్చుకుందామమ్మా. అంటే ఇంకొకసారి మనము నేర్చుకున్నామంటే ఇక అవి ఎటు పోవన్నమాట. ఈరోజు క్లాస్‌లో మనము సింపుల్ సెంటెన్స్ యొక్క అనాలిసిస్ నేర్చుకుందామమ్మా. అనాలిసిస్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్. సామాన్య వాక్యం యొక్క విభజన. ఏంటి? సామాన్య వాక్యం యొక్క విభజన. మరి సింపుల్ సెంటెన్స్‌లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి మనం చూద్దామమ్మా ఇక్కడ. A simple sentence has subject and predicate. ఓ సింపుల్ సెంటెన్స్ అమ్మా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. మనకు తెలుసు ప్రెడికేట్ అంటే. ప్రెడికేట్ అంటే వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటాయి చూడండి అవి. వాటిని మనం ప్రెడికేట్ అంటామమ్మా. సబ్జెక్ట్ అంటే స్టార్టింగ్‌లో వచ్చే ఏదైతే నౌన్ ఉంటుందో లేదా ప్రొనౌన్ ఉంటుందో అది సబ్జెక్ట్ అమ్మా. దాన్ని మనం కర్త అంటాము. ప్రెడికేట్‌ని తెలుగులో ఆఖ్యాతం అంటామమ్మా. ప్రెడికేట్‌ని తెలుగులో ఏమంటాము? ఆఖ్యాతము. తెలుగులో కూడా రాశాను చూడండి. సామాన్య వాక్యంలో కర్త మరియు ఆఖ్యాతం ఉంటాయి. సామాన్య వాక్యంలో ఏముంటాయమ్మా? కర్త మరియు ఆఖ్యాతం ఈ 2 ఉంటాయి అన్నమాట. సో చూద్దాం మరి సింపుల్ సెంటెన్స్ ఎలా ఉంటాయో. ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చానమ్మా. ఫస్ట్ సెంటెన్స్ ఐ రీడ్ అంతేనమ్మా. ఐ సబ్జెక్ట్, రీడ్ వర్బ్. దీన్ని ప్రెడికేట్ అంటామమ్మా ఇక్కడ. ఐ రీడ్ ఒక సెంటెన్స్. ఐ రీడ్ ఏ బుక్, ఐ రీడ్ ఏ నావల్, అది దట్ ఈస్ డిఫరెంట్. ఆబ్జెక్ట్ లేదమ్మా. దీంట్లో కేవలం ఐ రీడ్ రెండు పదాలు ఉన్నాయమ్మా ఇక్కడ. ఒకటి సబ్జెక్టు, రెండోది ప్రెడికేట్. ఇక రెండో సెంటెన్స్ షీ రీడ్స్ అ బుక్. షీ రీడ్స్ అ బుక్. అదే సెంటెన్స్
సబ్జెక్ట్ మారింది, ఇక్కడ ఇంకో వర్డ్ పెరిగిందమ్మా. షీ రీడ్స్ ఎ బుక్, ఆమెకు పుస్తకం చదువుతుంది. షీ సబ్జెక్టు, రీడ్స్ ఎ బుక్ ప్రెడికేట్ అమ్మా. రీడ్స్ ఎ బుక్ ప్రెడికేట్. మూడో సెంటెన్స్ చూద్దామమ్మా. ద లిటిల్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. దీంట్లో చూడండమ్మా, సబ్జెక్టు ద లిటిల్ చిల్డ్రన్, ద లిటిల్ చిల్డ్రన్, 3 పదాలు ఉన్నాయమ్మా సబ్జెక్ట్. ఇక్కడ 3 words are there for subject. ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, ఆర్ హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ వర్బ్, ఇన్ ప్రీపోజిషన్, ఇది ఆర్టికల్, ఇది నౌన్, ఇది ఫ్రేజ్. ఈ దీంట్లో కూడా దాదాపు 4-5 పదాలు ఉన్నాయమ్మా. ఇది ప్రెడికేట్. సో అయితే ఇవి ఎందుకు చెబుతున్నానంటే, కింద రాశానమ్మా ఇక్కడ, అంటే సబ్జెక్టులో ఒకే పదం ఉండొచ్చు, లేదా సబ్జెక్టులో 2 లేదా 3 పదాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐ దీంట్లో ఒకే వర్డ్ ఉందమ్మా కర్తకి. షీ దీంట్లో ఒకే వర్డ్ ఉంది. కానీ ఈ మూడవ సెంటెన్స్ లో ద లిటిల్ చిల్డ్రన్ 3 వర్డ్స్ ఉన్నాయమ్మా కర్తలో. అదే విధంగా ప్రెడికేట్ లో కూడా ఒకే వర్డ్ ఉండొచ్చు, ఒకే పదంతో ఒక ప్రెడికేట్ ఉండొచ్చు. ఐ రీడ్ ఒకే పదం ఉందమ్మా దీంట్లో. ఇక దీంట్లోకి వచ్చి రీడ్స్ అ బుక్ 3 పదాలు ఉన్నాయమ్మా దీంట్లో ప్రెడికేట్ లో. దీంట్లో ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ 5 పదాలు ఉన్నాయమ్మా దీంట్లో. అంటే ప్రెడికేట్ మే హ్యావ్ 1 word, 2 words, 3 words, 4 words, 5 words, ఎన్నైనా ఉండొచ్చమ్మా. ద సబ్జెక్ట్ అండ్ ద ప్రెడికేట్ హ్యావ్ 1 word or more than 1 word. Observe and draw the following table which gives a detailed analysis of a simple sentence. ఈ టేబుల్లో సింపుల్ సెంటెన్స్ యొక్క అనాలిసిస్ ఉందమ్మా, విభజన ఉంది. ఏముంది టేబుల్లో? సింపుల్ సెంటెన్స్, సామాన్య వాక్యం యొక్క విభజన ఉంది. ఈ టేబుల్ని మీరు కూడా రాసుకోండి అమ్మా. ఈ టేబుల్ డ్రా చేసుకోండి. దీంట్లో ఉన్న కాంపోనెంట్స్, సెంటెన్సెస్ నేను చెప్తాను, అర్థం చేసుకోండి, రాసుకోండి. వెల్, ఫస్ట్ చూద్దామా టేబుల్. ఇక్కడ ఈ కాలమ్స్ లో బట్ట 1 2 3 4 5 ఇలా 11 నంబర్స్ ఇచ్చాము ఇక్కడమ్మా. 11 సెంటెన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక మెయిన్ ఇక్కడ వస్తే ఒకటి సబ్జెక్ట్ అమ్మా. కాలం ఒకటి మెయిన్ ఇక్కడ ఏంటి? సబ్జెక్టు, ఇంకోటి ప్రెడికేట్. సో ఇది సబ్జెక్టు, ఇది ప్రెడికేట్ అమ్మా. ఇక మళ్ళీ సబ్జెక్ట్ లో 2 పార్ట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నుంచి సబ్జెక్ట్ లో ఏంటంటే ఇక్కడ 2 కాలమ్స్ ఇచ్చాము ఇక్కడ. ఒకటి సబ్జెక్ట్ వర్డ్ అంటే కర్తకి ఉపయోగపడే పదాలు ఇక్కడ. ఇక రెండవది వచ్చి అట్రిబ్యూట్ అమ్మా, ఇక్కడ రాశారు. అట్రిబ్యూట్ అంటే మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది పదము. అట్రిబ్యూట్ అంటే క్వాలిటీని తెలుపుదమ్మా, గుణధర్మాన్ని తెలిపేది. నౌన్ యొక్క గుణధర్మం ఏముంటుంది, నౌన్ ఏంటి, దాని గురించి తెలిపేదాన్ని అట్రిబ్యూట్ అంటాము ఇక్కడ. ఇది మనం జనరల్లీ సెంటెన్స్ రాస్తే, ఇది మనం ఎప్పుడైతే వాక్యాలు రాస్తామో అప్పుడు వాక్యం కంటే ముందు వస్తాయి ఇక్కడ ఇవి. కాకపోతే టేబుల్లో ఈ 2వ స్థానంలో ఉన్నాయమ్మా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వెల్, ఇది సబ్జెక్టు ఇంతవరకు. అట్రిబ్యూట్, సబ్జెక్ట్ వాడి సబ్జెక్ట్ అమ్మా. ఇక ప్రెడికేట్, మరి ప్రెడికేట్లో ఏమున్నాయమ్మా? ప్రెడికేట్ లో వర్బ్ ఉంది. ఇకపోతే ఈ ప్రెడికేట్ లో ఆబ్జెక్ట్ ఉందమ్మా. అయితే ఈ ఆబ్జెక్ట్ ఏదైతుందో అమ్మా, ఈ ఆబ్జెక్ట్ లో 2 రకాలు ఉన్నాయమ్మా. ఆబ్జెక్ట్లు ఏ రకాలు ఉన్నాయి? 2 రకాలు. ఇక్కడ రాశాము ఐడి. ఐడి అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ డిఓ ఉందమ్మా. డిఓ అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్స్, 2 types ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్. ఫస్ట్ ఈజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ లో 2 రకాల ప్రెడికేట్ లో వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చి కాంప్లిమెంట్ అమ్మా. ఈ కాంప్లిమెంట్ కూడా మనకు కొంచెం కొత్తగా వర్డ్ అనిపిస్తుంది. కాంప్లిమెంట్ అంటే పూరించినది లేదా పూర్తి చేయనిది అర్థం వస్తుందమ్మా. అంటే ఏదైతే ప్రెడికేట్ లో ఏదైతే వర్బ్ ఉంటుందో, ప్రెడికేట్ లో ఏదైతే వర్బ్ ఉందో, ఈ వర్బ్ని పూర్తి చేసే పదాన్ని కాంప్లిమెంట్ అంటామమ్మా. ఇక నెక్స్ట్ వచ్చి అడ్వర్బ్ ఆఫ్ క్వాలిఫికేషన్. అడ్వర్బ్స్ అమ్మా ఇక్కడ వచ్చి, అంటే ప్రెడికేట్ లో ఏమేమి ఉన్నాయమ్మా? వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, కాంప్లిమెంట్ ఉంది, అండ్ అడ్వర్బ్ ఆఫ్ క్వాలిఫికేషన్. ఇవన్నీ ప్రెడికేట్ లో వస్తాయమ్మా. అంటే మీరు ఏ సింపుల్ సెంటెన్స్ తీసుకున్నా ఇవి ఉంటాయమ్మా దాంట్లో. ఇది ఒకే టేబుల్ అమ్మా. ఇప్పుడు దీన్ని కనుక మనం టేబుల్స్ వేస్తే కాంప్లిమెంట్ టేబుల్ వేరు, అడ్వర్బ్ టేబుల్ వేరు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ టేబుల్ వేరు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ టేబుల్ వేరు, ఇలా కనీసం ఒక 5-6 టేబుల్స్ అవుతాయమ్మా. అయితే ఇక్కడ ఏం చేసినాము, ఈ 5-6 టేబుల్స్ కి ఒకే దగ్గర మనము రాసామమ్మా. సో వెల్, చూద్దాం మరి ఇప్పుడు ఇక్కడ
అర్థమైంది కదా? టేబుల్లో ఏముందమ్మా? సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది. సబ్జెక్ట్ లో 2 కాలమ్స్ ఉన్నాయమ్మా. ఒకటి అట్రిబ్యూట్, రెండవది సబ్జెక్ట్ వర్డ్. ఇక ప్రెడికేట్ వచ్చి వర్బ్, ఆబ్జెక్ట్ లో 2, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్ అండ్ అడ్వర్బ్ ఆఫ్ క్వాలిఫికేషన్. ఇది టేబుల్ అమ్మా, సబ్జెక్ట్ ప్రెడికేట్. ఇక మనము ఒక సెంటెన్స్ చూద్దామమ్మా ఇప్పుడు. ఇక ఫస్ట్ కి వస్తే ఐ రీడ్. ఐ సబ్జెక్ట్, రీడ్ అనేది ప్రెడికేట్ అమ్మా. ఇక రెండవ సెంటెన్స్ షీ ఈట్స్ ఎన్ యాపిల్. షీ సబ్జెక్ట్ అమ్మా. ఈ ఈట్స్ ఎన్ యాపిల్ అంటే ప్రెడికేట్ లో వస్తుందమ్మా. ఈట్స్ అనేది వర్బ్ లో వచ్చింది. ఎన్ యాపిల్ ఆబ్జెక్ట్ లో ఇక్కడ ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అమ్మా. నెక్స్ట్ మూడవ సెంటెన్స్ చూద్దామమ్మా. ఇక మూడో సెంటెన్స్ లో అట్రిబ్యూట్ ఉందమ్మా, దో. అందుకే ఇక్కడ మొదలు దో అనాలి, మళ్ళీ తర్వాత వర్కర్స్. ద వర్కర్స్ ఆర్ పుల్లింగ్ ఎ వ్యాగన్. ఇక ఈ ద అనేది అట్రిబ్యూట్ అమ్మా. ఈ వర్కర్స్ ని క్వాలిఫై చేస్తుంది, వర్కర్స్ ని వర్ణిస్తుంది ద అనేది. ఎవరు? ఆ వర్కర్స్. అంటే ద వర్కర్స్ అంటే వారే అన్నమాట, వేరే ఏ పనోడు కాదు, వారే. అంటే అదే ఈ ద అనేది అట్రిబ్యూట్, క్వాలిటీని తెలియజేస్తున్నాం ఇక్కడ. సో ద వర్కర్స్ ఆర్ పుల్లింగ్ ఎ వ్యాగన్. ఇక ద అనేది అట్రిబ్యూట్, వర్కర్స్ సబ్జెక్ట్ వర్డ్, ఇది సబ్జెక్ట్ అమ్మ. ద వర్కర్స్ అనేది సబ్జెక్టు. ఇక ప్రెడికేట్ లోకి వచ్చి ఆర్ పుల్లింగ్. ఈ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అమ్మా, పుల్లింగ్ అనేది మెయిన్ వర్బ్. సో ఈ వర్బ్ లోకి వస్తాయమ్మా. ఇక ప్రెడికేట్ లో మళ్ళీ ఆబ్జెక్ట్ లో ఇది ఏ వ్యాగన్ అని ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అమ్మా. ఇక నాలుగో సెంటెన్స్ వచ్చి సేమ్ అమ్మా, మూడవది నాలుగో సేమ్ ఉన్నాయి. ద పాటర్స్ ఆర్ మేకింగ్ పాట్స్. కుండలు చేసేవారు, వాళ్ళని మనం పాటర్స్ అంటామమ్మా. ద పాటర్స్ ఆర్ మేకింగ్ పాట్స్. ఈ పాట్స్ అనేది కూడా ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అమ్మా. ఆర్ మేకింగ్ మళ్ళీ అదే వర్బ్ ప్రెడికేట్ లో. ఆర్ హెల్పింగ్ వర్బ్, మేకింగ్ మెయిన్ వర్బ్. ఇక దో అనేది అట్రిబ్యూట్, పాటర్స్ అనేది సబ్జెక్ట్ వర్బ్. ఇది సబ్జెక్ట్, ఇది ప్రెడికేట్ అమ్మా. ఇక ఫిఫ్త్ వన్, ఐదవ సెంటెన్స్ వచ్చి మై పేరెంట్స్. ఇక్కడ ఈ మై అట్రిబ్యూట్, పేరెంట్స్ సబ్జెక్ట్ వర్డ్, ఈ రెండు కలిపి సబ్జెక్ట్ అమ్మా. మై పేరెంట్స్ అనేది సబ్జెక్ట్. నేమ్డ్ మీ రమేష్. నా పేరెంట్స్ నాకు రమేష్ అని పేరు పెట్టారు. అంటే సపోజ్ ఈ రమేష్ అనేది కాంప్లిమెంట్ అమ్మా. రమేష్ అనేది ఏంటిది? కాంప్లిమెంట్. సపోజ్ ఈ కాంప్లిమెంట్ కనుక ఈ సెంటెన్స్ లో లేకపోతే ఈ సెంటెన్స్ పూర్తి అవ్వదమ్మా. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ పూర్తిగా రాదు. ఏమొస్తుంది? మై పేరెంట్స్ నేమ్డ్ మీ. మై పేరెంట్స్ నేమ్డ్ మీ. నా తల్లిదండ్రులకు ఏ పేరు పెట్టారు? నేమ్డ్ మీ అంటే పేరు పెట్టారు. ఏ పేరు పెట్టారు? నేమ్డ్ మీ రమేష్. అంటే మై పేరెంట్స్ నేమ్డ్ మీ ఇంతవరకే కనుక రాస్తే ఆ సెంటెన్స్ పూర్తి కాదమ్మా. సో దాన్ని పూర్తి చేయడానికి ఇక్కడ ఒక కాంప్లిమెంట్ కావాలి. ఇక్కడ రమేషే కానీ, మహేషే కానీ, గణేష్ కానీ, లేదా ఏ పేరైనా పర్లేదమ్మా ఇక్కడ. సో ఈ విధంగా ఇది కాంప్లిమెంట్ అమ్మా ఇక్కడ. అయితే మై పేరెంట్స్ అన్నది సబ్జెక్టు, నేమ్డ్ వర్బ్, మీ అనేది మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అమ్మా. ఈ రమేష్ అనేది కాంప్లిమెంట్ అమ్మా ఇక్కడ. నెక్స్ట్ సిక్స్త్ సెంటెన్స్ అమ్మా. ద స్టూడెంట్స్ సబ్జెక్టు, ఎలెక్టెడ్ ఇది వర్బ్ అమ్మా ప్రెడికేట్ లో. హిమ్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏ క్యాప్టెన్ అనేది కాంప్లిమెంట్ అమ్మా. ఇక సెవెంత్ సెంటెన్స్ అమ్మా, ఏడవ వాక్యము. షీ ఈజ్ అ టీచర్. చూడమ్మా, షీ ఇది సబ్జెక్టు, ఈజ్ అనేది వర్బ్ అమ్మా ఇక్కడ. దీంట్లో ఈ సబ్జెక్ట్ లో షీ ఒకటే వర్డ్ ఉంది. ఈ ప్రెడికేట్ లో ఈజ్ ఒక వర్డ్ ఉందమ్మా. ఇక దీంట్లో ఆబ్జెక్ట్ లేదమ్మా దీంట్లో. ఇక ఆ టీచర్ అంటే కాంప్లిమెంట్. ఇక నెక్స్ట్ ఎనిమిదో సెంటెన్స్ వచ్చి ద అర్త్. ద అట్రిబ్యూట్ లో వచ్చిందమ్మా. అర్త్ సబ్జెక్ట్ వర్డ్, ఈ రెండు సబ్జెక్టే. ది అర్త్ సబ్జెక్ట్, ఈజ్ వర్బ్ అమ్మా. ఆ ప్లానెట్ అనేది ఇక ఆబ్జెక్ట్ అమ్మా ఇక్కడ, డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక తొమ్మిదవకి వస్తే ద లిటిల్ చిల్డ్రన్. ఇదేనమ్మా ఇక్కడ రాసా మనం ఇక్కడ, ద లిటిల్ చిల్డ్రన్. అదే ఇక్కడ ద లిటిల్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ఇదే సెంటెన్స్ అమ్మా. ఈ సెంటెన్స్ ఇక్కడ తీసుకున్నాం మనము. ద లిటిల్ చిల్డ్రన్, ఈ దీంట్లో అట్రిబ్యూట్ లో 2 వర్డ్స్ ఉన్నాయమ్మా. ద లిటిల్ ఈ సబ్జెక్ట్ వర్డ్, చిల్డ్రన్. ద లిటిల్ చిల్డ్రన్ ఈ మొత్తం సబ్జెక్ట్ అమ్మా. ఆర్ ప్లేయింగ్, ఆర్ హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ మెయిన్ వర్బ్. ఇది వర్బ్ లోకి వచ్చిందమ్మా. ఇక దీంట్లో ఆబ్జెక్ట్ లేదు, కాంప్లిమెంట్ లేదు, డైరెక్ట్ దీంట్లో ఏముందమ్మా? అడ్వర్బ్ ఉందమ్మా. ఇది
ఇన్ ద గార్డెన్. ఇన్ ద గార్డెన్ అంటే ఏంటి? ఇది అడ్వర్బ్ అమ్మ. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటాం మనము. నెక్స్ట్ వచ్చి 10వ సెంటెన్స్, ఐ గేవ్ హర్ అ పెన్. ఐ సబ్జెక్ట్ అమ్మ, యాట్రిబ్యూట్ దీంట్లో లేదు. గేవ్ అనేది వర్బ్. హర్ ఇక్కడ వచ్చి ఈ హర్ అనేది ఉందమ్మా, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏ పెన్ అనేది అమ్మా ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్. దీంట్లో అంటే ఈ సెంటెన్స్ లో 10వ సెంటెన్స్ 11వ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్స్ 2 ఉన్నాయమ్మా. ఇక్కడ ఆబ్జెక్ట్స్ 2 ఉన్నాయి. ఏవి? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది. ఈ సెంటెన్స్ లో దీంట్లో యాపిల్, వ్యాగన్, పాట్స్, మీ, హిమ్, ప్లానెట్ ఇవన్నీ డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అమ్మా. దీంట్లో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు. ఇక ఈ మూడింట్లోనేమో ఇవి కాంప్లిమెంట్స్ అమ్మా. అయితే ఈ 10th and 11th సెంటెన్స్ ఏవైతున్నాయి, 10, 11వ సెంటెన్స్ దీంట్లో 2 ఉన్నాయేమో ఆబ్జెక్ట్స్. అదే విధంగా ఇంకో సెంటెన్స్ 11th చివరిది, ఐ టీచ్ యూ ఇంగ్లీష్ గ్రామర్. ఇప్పుడు ప్రస్తుతం నేను చేస్తుంది అదేనమ్మా. ఐ నేను, టీచ్ నేర్పుతున్నాను వర్బ్ అమ్మ. ఐ సబ్జెక్ట్, టీచ్ నేర్పుతాను వర్బ్. టీచ్ అంటే నేర్పుతాను వర్బ్. యు అంటే మీకు, మీరు నేర్చుకుంటారు కదమ్మా. వెల్, ఐ టీచ్ యూ ఇంగ్లీష్ గ్రామర్. అయితే దీంట్లో యు అనే పదం ఏదైతే ఉందో ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అమ్మా. మీరు అయితే పదం ఉందో అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్ గ్రామర్ నేర్పుతున్నాను అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అమ్మా. ఈ విధంగా ఈ సింపుల్ సెంటెన్స్ యొక్క అనాలిసిస్ అమ్మా. ఇది విభజన అంటే దీన్ని విభజించాం మనము. దయచేసి ఈ టేబుల్ రాసుకోండి అమ్మా. వెరీ ఇంపార్టెంట్. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జనరల్ అడుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జనరల్ అడుగుతారు. చాలా టఫ్ అమ్మా. ఇది ఒక్కసారి చూస్తే అర్థం కాదు, కనీసం 2-3 సార్లు చదవాల్సి వస్తుందమ్మా. ఇది మీకు కనుక ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే కొన్ని గ్రామర్ బుక్స్ ఉన్నాయమ్మా. చిన్నప్పుడు మనం చదివింది రేన్ మార్టిన్ నాకు గ్రామర్ బుక్ ఉందమ్మా, చాలా పాతది అది. అలాగే ఇంకో గ్రామర్ బుక్ ఉందమ్మా, యూనివర్సిటీ గ్రామర్ ఆఫ్ ఇంగ్లీష్ అని. చూపెడతాను నేను మీకు. ఇదమ్మా యూనివర్సిటీ గ్రామర్ ఆఫ్ ఇంగ్లీష్. దీంట్లో చాలా డీటెయిల్గా ఉందమ్మా. అదే విధంగా చిన్నప్పుడైతే మనం చదివామో ప్రతి ఒక్కరు చదివారమ్మా రేన్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్. దీనికి నేను కవర్ వేసానమ్మా. ఇది కవర్ చేశాను. ఇది రేన్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామరు. దీంట్లో కూడా ఇంకా డీటెయిల్గా ఉందమ్మా. నేను ఏదో చెబుతున్నానో వీటిలో చెబుతున్నాను, నాకేదో సొంతంగా నాకేం రాదమ్మా. మీరు అనుకుంటారు ఈ సార్కి ఎంత వస్తుంది, నాకేమీ రాదు, నేను మీ మాదిరిగా నాను. కాకపోతే నేను చదువుతానమ్మా. ప్రతిరోజు నేను చదువుతాను. చదివి ఏది కొత్త ఏదో దాన్ని నేర్చుకుంటూ ఉంటానమ్మా. వెల్ మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ రైట్ డౌన్, రాసుకోండి అమ్మా. మీరు చదవండి. ఎంత చదివితే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీరు పర్ఫెక్ట్ అవుతారమ్మా. వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్తో మనం ఇక్కడ అవుదామమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ ఇంకో టాపిక్తో అనాలిసిస్ ఆఫ్ కాంపౌండెడ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఈ లెసన్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.